జిల్లా కిష్టంపేట రైతు వేదికలో సమగ్ర భూ సర్వే అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ రైతులను ఉద్దేశించి మాట్లాడారు. సమగ్ర భూ సర్వే ద్వారా భూముల హద్దులు ఖచ్చితంగా నిర్ధారణ కావడంతో పాటు భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశాలు మెరుగుపడతాయని ఆయన తెలిపారు. సర్వే ప్రక్రియను విజయవంతం చేయడానికి రైతులు అధికారులకు పూర్తి స్థాయిలో సహకరించాలని, భూములకు సంబంధించిన అవసరమైన పత్రాలను ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకొని తమ భూముల వివరాలను పరిశీలించి అవసరమైన సవరణలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ అవగాహన సదస్సులో సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రెవెన్యూ సిబ్బంది పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. స్ట్రక్చర్స్ మేరకు మనము డిజిటల్ సర్వే చేస్తున్నాం. తోటి మనకి లాభాలు ఏముంటాయి, ఈ సర్వే ఎట్లా కరెక్ట్గా జరగాలి, కరెక్ట్గా జరగకపోతే మేజర్గా మన సర్వే ఎలా చేస్తాము అంటే ఫస్ట్ ఈ ఊరు సంబంధించిన రెవెన్యూ శివానికి సంబంధించిన హద్దులు ఫిక్స్ చేస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. చాలా ప్లేస్ లో మీ అందరికీ తెలుసు, పాత సర్వే మ్యాప్ పరంగా ఒకటే భూమి రెండు విలేజ్ లో వస్తున్నాయి. ఈ విలేజ్ సంబంధించిన ఒక భూమి పట్ట ఉంటుంది, ఆ విలేజ్ సంబంధించిన కూడా ఒక భూమి పట్ట ఉంటుంది. కొన్నిసారి ఒక విలేజ్ లో గవర్నమెంట్ ల్యాండ్ కింద ఉంటుంది, ఒక విలేజ్ లో పట్ట ల్యాండ్ కింద ఉంటుంది. అట్లా ఇష్యూ కొన్ని విలేజెస్ లో ఉన్నాయి. అది ఇష్యూ సార్ట్ అవుట్ అవుతుంది. ఒక్కసారి మనం కరెక్ట్ గా విలేజ్ కి బౌండరీ ఫిక్స్ చేస్తే ఆ ఇష్యూ సెట్ అయిపోతుంది. సో ఈ విలేజ్ లో ఎంత భూమి ఉన్నాయి, మనకి ఖాసా టైంలో ఎంత భూమి ఉన్నాయి, రెండు కలిపి ఈ డాటా అండ్ ఈ కోఆర్డినేట్స్, ఇప్పుడు మనం డిజిటల్ చేస్తున్నాము, కోఆర్డినేట్స్ ఉంటుంది. ఏమైనా కోఆర్డినేట్స్ ఉన్నాయి, ఎప్పుడైనా మనం తర్వాత కూడా వెళ్ళి ఎట్లా సర్వే చేయడం జరిగింది అది తెలుస్తుంది. సో దానికోసం అన్ని చోటకి కోఆర్డినేట్స్ ఉంటుంది. సో ఫస్ట్ విలేజ్ సంబంధించిన కోఆర్డినేట్ ఫిక్స్ చేస్తాం. విలేజ్ కోఆర్డినేట్ ఫిక్స్ చేస్తే కూడా కొన్ని ఇష్యూస్ సార్ట్ అవుట్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ ప్రభుత్వ భూమి, ఆవాది భూమికి సంబంధించిన, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ సంబంధించిన, దానికి సంబంధించిన కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ ఉండాలి అంటే, సపోజ్ ఒక 100 acres ప్రభుత్వ భూమి ఉంది, అసైన్మెంట్ చేయడం జరిగింది. అసైన్మెంట్ చేయడం టైంలో 100 acres కాకుండా దానికంటే ఎక్కువ కూడా చేయడం జరుగుతుంది. చాలా మంది దగ్గర పట్టా ఉంటుంది, భూమి ఉండదు. కొంతమంది దగ్గర భూమి ఉంటుంది, పట్టా ఉండదు. అట్లా చాలా కేసెస్ ఉంటుంది. మనం ఇప్పుడు ఏం చేస్తాము, ఫస్ట్ ప్రభుత్వ భూమి రికార్డ్ పరంగా ఎంత ఉందో దానికి మార్కింగ్ చేస్తాము. ఇది ఖచ్చితంగా ఈ మార్కింగ్ మీ అందరి సమక్షంలో జరుగుతుంది. మార్కింగ్ చేసిన తర్వాత ఆ భూమిలో ఎంత భూమి ఖాళీ ఉంది దానికి ఇంకా ఒక మార్కింగ్ చేయడం జరుగుతుంది. ఆ ఖాళీ ఉన్న భూమి తర్వాత మనకి స్కూల్స్ కట్టాల్సింది, హాస్పిటల్, సబ్ సెంటర్, పిహెచ్సి ఆర్ ఏమైనా కమ్యూనిటీ హాల్ ఆ భూమికి కేటాయించడం జరుగుతుంది. కొన్ని భూమిలో కబ్జాలు ఉంటారు. మళ్ళీ మనం ఏం చేస్తాము, కబ్జాదారు ఎవరెవరు ఉన్నారు, ఎంత ఎంత భూమి ఉన్నాయి, దానికి ప్రాపర్ గా లిస్ట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. లిస్ట్ ప్రిపేర్ చేయడం, దానికి నమోదు చేయడం కూడా జరుగుతుంది. తర్వాత మనం చెక్ చేస్తాము ఎవరికి పట్టా ఉంది, ఎవరికి పట్టా లేదు. ఎవరికి పట్టా ఉంది పేరు వచ్చేస్తుంది, ఎవరికి పట్టా లేవు అంటే ఎప్పుడైనా మళ్ళీ రాష్ట్రంత పట్టా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆ టైంకి మనకి పట్టా వస్తుంది. దాంతో పాటు కొంతమంది భూమి మీద లేకుండా పట్టా ఉన్నాయి, ఆ పట్టా పనికి రావు, దానికి మనం ఖచ్చితంగా డిలీట్ చేయాలి. ఎందుకు, ఆ పట్టా చూపించి రకరకాల ప్రమాదం చేస్తున్నారు, ఏదో ఒకటి లొల్లి పెడతారు, ఇది మా భూమి ఉన్నాయి. సో అట్లా ఉన్న అసైన్ ల్యాండ్ లో మోక మీద లేవు అంటే పట్టా చెల్లదు, ఖచ్చితంగా ఆ పట్టా డిలీట్ చేయాల్సింది. దానికి వేరే అన్ని ఆప్షన్స్ లేవు. ఎవరైనా మోక మీద ఉన్నారు, పట్టా లేవంటే దానికి పట్టా ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం దానికోసం తెలంగాణ సర్వే ఎప్పుడైతే మనకి ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్ ఏపీ సర్వే బౌండరీ అనుకున్నప్పుడు అది ప్రభుత్వం ఆమోదం చేసిన తదుపరి రాష్ట్ర స్థాయి గెజిట్లో డిసెంబర్లో ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా గవర్నమెంట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మళ్ళీ రీసర్వే చేపట్టాలని ఒక నిబంధన ఉంది. కానీ వివిధ కారణాలతో మన తెలంగాణ రాష్ట్రంలో దానివల్ల వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో కానీ రికార్డ్ పరంగా చాలా సమస్యలు మనం ఎదుర్కొంటున్నాం. ఈ సమస్యలు మనం
చూపించాలి. ఇప్పుడు ఒక మీద చేసేది వాళ్ళు కట్టేస్తున్నారు. ఇబ్బంది ఏం లేదు. బట్ ఏంటంటే సర్వేకి వచ్చినప్పుడు కోఆపరేట్ చేయకపోతే ఇష్యూస్ అన్ని కూడా మాకు తెలియదు కదా. సో కాబట్టి మీరు కోఆపరేట్ చేస్తేనే లావులు పట్ట భూములలో ఎలా కూడా ప్రొజెక్ట్స్ ఉంటాయి చేస్తాం. బట్ పట్టా దానికి సంబంధించి పట్టా భూములలో సివిల్ మ్యాటర్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి సివిల్ కోర్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక తాతల నుంచి పట్టా ఉన్నది, బట్ మీరు అందరూ పాలి పంపకాలలో రాసుకున్నారు. దానికి సంబంధించి ఏముండాలి, పట్టదారు పాలి పంపకాలకు సంబంధించి ఒక పేపర్ యాక్టివిటీ ఇవ్వాలి. జైపూర్ సబ్ డివిజన్ ఏసీపీ ఏ వెంకటేశ్వర్లు నీల్వై పోలీస్ స్టేషన్ లో వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లో నిర్వహిస్తున్న వివిధ రికార్డులు, కేసు ఫైళ్లు, ఆయుధాల నిర్వహణ, స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, భద్రతా ఏర్పాట్లు, పరిపాలనా వ్యవహారాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పోలీస్ సిబ్బందితో సమావేశమైన ఏసీపీ స్టేషన్ రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ నిర్వహించాలని సూచించారు. ఆయుధాలను భద్రంగా సంరక్షించడంతో పాటు పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రజలకు మరింత నాణ్యమైన సత్వర పోలీస్ సేవలు అందించేందుకు కృషి చేయాలని, క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత పెంపొందించేలా పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా నీల్వాయి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించి పదవి విరమణ పొందిన ఏఎస్ఐ ఆమనుల్లా సన్మాన సభలో ఏసీపీ పాల్గొన్నారు. ఆమనుల్లా శాఖకు అందించిన విశిష్ట సేవలను కొనియాడిన ఆయన పదవి విరమణ అనంతరం జీవితం ఆరోగ్యంగా, ఆనందంగా, కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో గడవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. లైట్ అది ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన మీ అందరు కాన్స్టిట్యూట్ టీఎస్ఎస్ మిగతా సివిలియన్స్ కూడా అందరికీ కూడా పోలీస్ శాఖ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు రిటైర్మెంట్ ప్రతి డిపార్ట్మెంట్లో రిటైర్మెంట్ అనేది ఉంటుంది. పోలీసులో రిటైర్మెంట్ దాకా బతకడం అనేది చాలా దేవుడిచ్చిన మనకు అదృష్టం. చాలా మటుకు ఏ డిపార్ట్మెంట్లో కూడా ఇంత యజమాని ఉండదు. ఒక టీచర్గా రిక్రూట్ అయినప్పుడు ఖచ్చితంగా టీచర్గా రిటైర్మెంట్ అవుతాడు. రిటైర్మెంట్ అయిన తర్వాత ఇంకా 30 ఏళ్ళు కూడా బతుకుతాడు. మినిమం 20-30 ఏళ్ళు లేదు ఎవరు రావాలి టీచర్. అదేవిధంగా మన డిపార్ట్మెంట్కి వచ్చేసరికి చాలా మటుకి ఒక బ్యాచ్లో ఒక 200 మంది సెలెక్ట్ అయితే దాదాపు మనకు రిటైర్మెంట్ టైం వరకు మన బ్యాచ్మెంట్స్ మినిమం ఒక 20%, 15 to 20% అయిపోతుంది. తీవ్రవాదుల వల్ల, లేకపోతే సంఘ వ్యతిరేక శక్తుల వల్ల, లేకపోతే అనారోగ్యాల కాలంలో, లేదా పని ఒత్తిడికి గురై అనారోగ్యాలకు గురై, ఇవన్నీ కూడా చాలా రకాలైనటువంటి నీతి బాధలతో 15 to 20% రిటైర్డ్ కాకముందే చెప్తాను. కాబట్టి నేను అంటున్నప్పుడు 89 బ్యాచ్ అంటే 89లో రిక్రూట్ అయిన కానిస్టేబుల్ ఏంటంటే అప్పుడు తీవ్రమైన భయంకరమైనటువంటి ఈ మావోయిస్ట్ ప్రభావం చాలా ఘోరమైన ప్రభావం ఉంటుంది. పోలీస్ స్టేషన్లో పడుకోవడం తప్ప కానిస్టేబుల్ ఎస్ఐలప్పుడు పోలీస్ స్టేషన్లో పడుకోవాలి, బయట తిరగడానికి లేదు. ఎటు తిరగాలనుకుంటే ఒక 10 మంది కలిసి విత్ వెపన్స్తో లేదా లేదు. సింగిల్ మూమెంట్ చేస్తున్నాడు కానిస్టేబుల్ అంటే తిరిగి వచ్చేది గ్యారెంటీ కాకపోతుండే. ఒకవేళ తిరిగి వచ్చి అగ్నిసాగు చేసినా కూడా ఛార్జ్ మెంబర్ రెడీ ఉంటుండే. ఇంకా ఏదైనా తాగుతున్నాడు ఎగుతున్నాడు అంటే నీళ్ళ కంటే ఇంకా కూడా బెంజర్ పోలీస్ స్టేషన్ ట్రాన్స్ఫర్ రెడీ ఉంటుంది.
ఇట్లా చాలా రకాలైనటువంటి బాధలు ఉండేది. ఆదిలాబాద్లో ఆ టైంలో 89లో చాలా ఘోరమైన పరిస్థితి. అప్పుడంతా కూడా నక్సల్ ప్రభావం వాళ్ళది అప్పరైంది ఉండేది. ప్రతి సంవత్సరం 2-3 ఎస్ఐ చనిపోతుండే, ఒక 10-12 మంది కానిస్టేబుల్ చనిపోతుండే. నాకు తెలిసినంత మటుకు నేను ఆదిలాబాద్ కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్ ఎల్లపేట ఎయిర్పోర్ట్ అయినప్పుడు 8th క్లాస్. కరువు దాడులు జరుగుతున్న టైంలో నేను 84-83లో 6th క్లాస్. అది పిప్పందరి అనే ఊరు. ఆ పిప్పందరి అంటే అప్పుడున్న కానిస్టేబుల్ అందరికీ కూడా వెళ్ళి జలం తిరిగి కరువు దాడులు జరిగింది. ఆ ఇంటర్వ్యూకి బయటకు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఏఐటియుసి మంచిర్యాల జిల్లా 4వ జిల్లా మహాసభలను కార్మిక లోకం విజయవంతం చేయాలని ఆ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. మంచిర్యాల పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏఐటియుసి జిల్లా 4వ మహాసభల పోస్టర్ను స్థానిక నాయకులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చడం ద్వారా కార్మికుల హక్కులకు భంగం కలిగిస్తున్నదని ఆరోపించారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల కార్మికులు వివిధ సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రానున్న జిల్లా మహాసభలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, హక్కుల పరిరక్షణ, కార్మిక సంక్షేమం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించి పలు తీర్మానాలు ఆమోదించనున్నారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మేకల దాసు, అక్బర్ అలీ, కలీందర్ అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణంలో ఏఐటిసి 4వ మహాసభలు జరుపుకోవడం జరుగుతుంది. సన్నాహక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి మంచిర్యాల పట్టణంలో చుట్టుపక్కల ఉన్న మంచిర్యాల జిల్లా కార్మిక వర్గం అంతా మహాసభలలో పాల్గొని విజయవంతం చేయాలని, మరి ఏదైతే ఈరోజు దేశంలో రాష్ట్రంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను దానిపై చర్చించుకొని నిర్ణయాలు చేయడం ద్వారా భవిష్యత్తు పోరాటానికి మార్గాలు వేసుకోవడం ద్వారా మరి ఈ ఏఐటిసి మహాసభలు విజయవంతం చేయాలని, ఏదైతే ఈ రాష్ట్రంలో దేశంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు ముఖ్యంగా కనీస వేతనాలు, ఏదైతే సంక్షేమం, రక్షణ, వాటిపైన ఏమాత్రం కూడా ప్రభుత్వాలు వారికి కల్పించలేక కార్మికులను కట్టు బానిసలుగా, ఏదైతే స్వతంత్రానికి పూర్వము మనకి ఏ హక్కు లేకుండా బానిసలుగా గడిలలో చేసినరో ఆ పరిస్థితి ఈరోజు తేవడం జరుగుతుంది. పని చేసినా జీతం అడిగే హక్కు లేకుండా, యజమాని ఇచ్చినప్పుడు ఇచ్చినంత తీసుకోవాలనే చట్టం ద్వారా, అదే రకంగా పని గంటలు యజమాని చెప్పినంతసేపు చేయాల్సిన పరిస్థితి, అదే రకంగా ఏదైనా చెప్పుకోవడానికి ఒక అధికారి ఉండేవాడు, ఆ అధికారికి అధికారాలు లేకుండా చేయడం ద్వారా ఈ 4 లేబర్ కోడ్లు కార్మికులు అణచివేస్తున్నాయి. కాబట్టి కార్మికుల బానిసత్వ విముక్తి కోసమే ఏఐటిసి పోరాటాల ద్వారా, భవిష్యత్తు పోరాటాల్లో ఈ 4వ మహాసభ ద్వారా మనము సిద్ధం కావాలని చెప్పేసి ఏఐటిసిగా పిలుపునిస్తున్నాం. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటిసి మంచిర్యాల జిల్లా 4వ మహాసభలు ఆగస్టు 2 ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించబోతా ఉన్నాం. వాటికి సంబంధించినటువంటి పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గానికి అనేక హక్కులు ఉన్నటువంటి చరిత్ర ఈ దేశంలో భారతదేశ స్వాతంత్రానికి పూర్వమే బ్రిటిష్ కాలం నాడే సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు, బోనస్ యాక్టు, వేతనాల పెంపు యాక్టు, అనేకమైనటువంటి హక్కులు సాధించుకున్నటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి కార్మిక సంఘం ఏఐటిసి కార్మిక వర్గం కూడా అనేక పోరాటాలలో పాల్గొని అనేక హక్కులు సాధించుకుంది. కానీ ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని అఖండ భారత్ గా నిర్మిస్తామని చెప్తూ ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి హక్కులు లేకుండా చేస్తా ఉన్నది. 44 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా విభజించి ఇలా కార్మికునికి సంఘం పెట్టుకునే హక్కు లేకుండా, సమ్మె చేసే హక్కు లేకుండా, బోనస్ యాక్ట్ లేకుండా, వేతనాల పెంపు యాక్ట్ లేకుండా ఇట్లాంటి అనేక హక్కుల్ని ఇలా కాలరాసింది. ఇప్పుడే మా అక్బర్ అలీ గారు చెప్తా ఉన్నారు, జూన్ 1 నుండి లేబర్ అధికారులు కన్సిలేషన్ చేసే అధికారాన్ని లేబర్ అధికారులు కూడా కోల్పోయినటువంటి సందర్భం ఈరోజు కనబడతా ఉంది. జూన్ 1 నుండి అంటే 2026 జూన్ 1వ తేదీ నుండి ఏఎల్ఓలు కానీ ఏఎల్సీలకు కానీ ఇవాళ కార్మికునికి కష్టం వస్తే కన్సిలేషన్ చేసేటువంటి అధికారాన్ని ఇలా లేబర్ అధికారులు కూడా ఈ కొత్త లేబర్ చట్టాల ద్వారా కోల్పోయినారు.
ఇవాళ కేవలం యాజమాన్యాలకు కార్మికునికి అనుసంధానకర్తగా మాత్రమే ఇవాళ లేబర్ అధికారి పనిచేస్తాడు తప్పితే కార్మికుడికి వచ్చిన కష్టాన్ని యాజమాన్యంతో కన్సలేషన్ చేసి ఆ కష్టాన్ని గాని ఆ హక్కును గాని కాపాడేటువంటి అధికారాన్ని ఇలా లేబర్ అధికారులు కూడా కోల్పోవడం జరిగింది. ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి లేబర్ చట్టాలను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఆ వైపున ఈ మహాసభలు తోడ్పడతాయని చెప్పేసి ఆశిస్తూ ఆగస్టు 2న జరిగేటువంటి జిల్లా ఏఐటీయూసీ మహాసభల్ని విజయవంతం చేయాలని ఈ జిల్లా యావత్ కార్మిక వర్గాన్ని కోరుతా ఉన్నాం. మంచిర్యాల జిల్లా చెన్నూరు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న వసతి, భోజన సదుపాయాలను పరిశీలించి వాటి నిర్వహణపై విద్యార్థులతో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం తరగతి గదులను సందర్శించిన కలెక్టర్ విద్యార్థులతో మమేకమై పలు ప్రశ్నలు అడిగి వారి విద్యా ప్రగతిని అంచనా వేశారు. విద్యార్థులు వ్యక్తం చేసిన సందేహాలను నివృత్తి చేస్తూ వారికి పలు సూచనలు చేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధన కోసం కృషి చేయాలని, చదువును భారంగా కాకుండా ఆసక్తితో అభ్యసిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. క్రమశిక్షణ, పట్టుదలతో విద్యను అభ్యసించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహించాలని విద్యార్థులకు ప్రోత్సాహం అందించారు. తర్వాత 120 మెంబర్స్ ఒకసారి తినవచ్చు. సో 3 షిఫ్ట్ చేయాల్సింది. ఓకేవా? 3 షిఫ్ట్ చేయాలి. ఫస్ట్ దాంట్లో 6, 7, 8 టైమింగ్ కొంచెం స్కాటర్డ్ చేసేసి 9, 10 కాచన్పల్లి సార్, ఎంబీబీఎస్ కాచన్పల్లి. ఓకే ఓకే కూర్చోమ్మా. మీరన్నా అక్కడే నుంచి పరిచయం ఉందా? గుడ్. సెమీ అడ్వాన్స్ సార్. ఓకే చదువుతున్నారా? భోజనం ఎలా పెడుతున్నారు? బాగా పెడుతున్నారా? బాగా మంది ఉన్నారు. ఫుల్గా అయిపోయింది సార్. ఇంకా 7-8 మెంబర్స్ వెళ్ళింది సార్ ఎస్టర్డే. పెట్టండి. ఇంకా 12 పెట్టండి. ఓకే. ఇప్పుడు అది మొత్తం పూర్తి అయిపోయింది. ఇప్పుడు అది డైనింగ్ హాల్ 3 days లో అయిపోతుంది కదా. డైనింగ్ హాల్ అయిపోతే 2 rooms ఖాళీ చేసేసేయండి. దానిలో ఏం పెట్టకూడదు. అది డైనింగ్ హాల్ కి సంబంధించిన రూమ్ మనకి ఇచ్చేసేయండి. ఓకే. పైన పూర్తి అయితే 120 ఇంకా కెపాసిటీ అవుతుంది. మీరు ఎక్కడ నుంచి ఉన్నారమ్మా? మీరు జైపూర్లో వెళ్ళలేదా? కూర్చో. ఏం చదువుతున్నారు? ఏ చాప్టర్? మ్యాథ్స్ లో ఏ చాప్టర్ చదువుతున్నారు? ఎక్కడ ఎప్పటి వరకు కేవలం చెప్పగలుగుతారు? ఏ టేబుల్ వరకు చెప్పగలుగుతారు? 11 వరకు చెప్తారా? 9 కి టేబుల్ చెప్పండి. పైన అయితే కొంచెం అవుతుంది కదా. ఈ పైన పని ఎందుకు చేయట్లేదు? పైన అది గోడల పని ఎందుకు చేయట్లేదు? మీరే ఉన్నారా? కిచెన్ సెట్ ఒకటేనా? కిచెన్ సెట్ చూస్తున్నారు. ఇంకా వెళ్ళిపోయారా? మిగతా వాళ్ళు ఒక 6 మెంబర్స్ ఉన్నారు. హోమ్ సిక్ అనేది కొందరేమో చేయండి అండి. ఎప్పుడు పని ఉంది? ఎన్ని పని ఉంది? 2-3 days కంప్లీట్ చేసుకుంటాం.
మెడికల్గా ఇచ్చి పేరు వెళ్తే అంటే పని కావు అంటారు. అరే కాదు, మీరు ఏం చేయండి పనిచేసారు, మీకు ఇప్పుడు వర్క్ ఎందుకుంటారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 41వ డివిజన్లో నూతనంగా నిర్మించిన శ్రీ పాపిపోచమ్మ తల్లి దేవాలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో మంచిర్యాల జిల్లా మాజీ డిసిసి అధ్యక్షురాలు కుకిరాల సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. దేవాలయ అభివృద్ధి కోసం 1 లక్ష రూపాయలు విరాళాన్ని దేవాలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా తల్లి ఆశీస్సులతో రైతులు, మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు. అనంతరం స్థానిక కార్పొరేటర్ షేర్ లక్ష్మి పవన్, దేవాలయ కమిటీ సభ్యులు సురేఖ, ప్రేమ్సాగర్ రావును శాల్వాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. 41వ డివిజన్లో మన మంచిర్యాల గ్రామీణ ప్రాంతంలో పాపిపోచమ్మ ఆలయం ఎడ్లవాడలో ఇక్కడ ప్రతిష్టాపన జరిగింది. అమ్మవారి ఆశీస్సులు ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా లభించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. ఎన్నో రోజుల కళ, ఎడ్లవాడ ప్రజల కళ ఇవాళ నెరవేరింది. అమ్మవారి కృప వల్లే అది సాధ్యమైంది. అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు లభించాలి. మన ప్రాంతం అంతా కూడా పచ్చగా చల్లగా ఉండాలి అని కోరుకుంటున్నాను. గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. పాఠశాల యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం దుర్గం హర్ష వయసు 14 అనే విద్యార్థి గురువారం మధ్యాహ్నం నుంచి హాస్టల్లో కనిపించకుండా పోయాడు. విద్యార్థి ఎంతసేపటికి ఆచూకీ లభించకపోవడంతో పాఠశాల యాజమాన్యం వెంటనే అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అనంతరం ఈ ఘటనపై పాఠశాల ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి విద్యార్థి ఆచూకీ కోసం దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. నైట్ నుండి ఎత్తుకున్నాం, ఎక్కడ లేదు చుట్టాలందరికీ ఫోన్ చేసి సీసీ కెమెరాల ముందే ఊరికి రాకున్నాడు. నిన్న సాయంత్రం తర్వాత ఇచ్చింది, స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. నైట్ 9:30కు వచ్చినాం. వచ్చి 3 దాకా ఎత్తినాం. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం. మర్ర తెల్లారంగా మర్ర 1 గంట సేపు ఇంటికాడికి మర్ర 4కి వెళ్ళేసి వచ్చి ఈ పొట్ట తిరుగుతాం. ఫోన్ చేసినాం, ఎక్కడికి రాలేదు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో పరిశుభ్రత లోపించిందంటూ ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పాఠశాల వంటగది, భోజనశాల పరిసరాల్లో అపరిశుభ్ర పరిస్థితులు నెలకొన్నాయని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంటగది పరిసరాల్లో నేలపై నిల్వ నీరు, ఆహార అవశేషాలు, పరిశుభ్రత లోపించిన పరిస్థితులు కనిపిస్తున్నాయని వారు పేర్కొంటున్నారు. ఇలాంటి వాతావరణంలోనే విద్యార్థులకు భోజనం అందిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పర్యవేక్షణ లోపం కారణంగా విద్యార్థుల ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉందని, పాఠశాల నిర్వహణలో మరింత జాగ్రత్త అవసరమని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు వెంటనే పాఠశాలను తనిఖీ చేసి వంటగది, భోజనశాల పరిసరాల పరిశుభ్రతపై సమగ్ర పరిశీలన నిర్వహించాలని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. వాస్తవ పరిస్థితులను నిర్ధారించి అవసరమైతే తగిన చర్యలు చేపట్టి విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం అందేలా చూడాలని వారు కోరుతున్నారు. వర్షాకాలం కదా.
అది మనది చేతికి దాన్ని రూపాయి మంచిర్యాల జిల్లా చెల్లూరు పట్టణంలోని నల్లగొండ పోచమ్మ కాలనీలో చిన్నపాటి వర్షానికి రహదారులు అధ్వానంగా మారి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. వర్షం కురిసిన ప్రతిసారి రోడ్లపై భారీ గోతులో నీరు నిలిచిపోవడంతో పాటు బురదమయంగా మారుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతినడంతో ఈ మార్గంలో ప్రయాణించే ద్విచక్ర 4 చక్రాల వాహనాలు బురదలో ఇరుక్కుపోతున్నాయని వాహనదారులు చెబుతున్నారు. రహదారి దుస్థితి కారణంగా నిత్యం ఈ దారిలో రాకపోకలు సాగించే కాలనీ వాసులు, విద్యార్థులు, ఆసుపత్రులకు వెళ్లే రోగులు, గర్భిణీ మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే విధంగా రహదారిపై పేరుకుపోయిన బురద, జారుడు మట్టి కారణంగా పాదచారులు కూడా నడవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి రహదారికి శాశ్వత మరమ్మతులు చేపట్టి ప్రజల ఇబ్బందులను తొలగించాలని కాలనీ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. సారు మీరు తొందరగా ఈ రోడ్డు మంచిగా చేయకపోతే బాగుంటుంది. ఇప్పుడు స్కూల్ పిల్లలకు రాకపోకలకు బాగా ఇబ్బంది అవుతుంది. బండ్ల ఒట్టుకొని కింద పడతారు. రోడ్డు మీద పోవటానికి వచ్చడానికి బాగా ఇబ్బంది అవుతుంది. తొందరగా ఈ రోడ్డును ఇక్కడ చేసి ఇక్కడి నుంచి అక్కడికి బయలుదేరిన వరకు చేయాలని చెప్పి నేను చెప్తాను. రోజుకి ఎందరు పడతారు? రోజుకి ఎందరు పడతారు? 2-3 పడతారు. బండ్లతో పడతారు. మనుషులు కూడా నడుచుకుంటే దారి పడతారు. అధికారులకు చెప్పిందా మీరు? అధికారులు మేమేం చెప్పలేదు, వాళ్ళు చూస్తలేరా? రోజు వస్తారు. కౌన్సిలర్ ఏం చేస్తాడు? వాడ కౌన్సిలర్ వచ్చింది లేదు, చూసింది లేదు. ఆ కౌన్సిలర్ లేదు, ఈ కౌన్సిలర్ లేదు. ఏ స్కూల్? ఇప్పుడు ఏం పరిస్థితి ఏంటిది? అది స్కూల్ పోవడానికి ఇబ్బంది అవుతుంది. ప్రాబ్లం ఏంటిది? ఇది ఇక్కడ నుంచి మేము వచ్చే తోవండి. మేము ఇట్లా వస్తుంటే ఇక్కడ అంతా బుడుగుంది, మేము నడవడానికి అవతలేదు. అందుకే అధికారులు ఉంటే కొంచెం పట్టించుకొని ఇక్కడ రోడ్ వేపియండి. లక్ష్మణపేట పట్టణంలోని మహానంద థియేటర్లో శుక్రవారం విడుదలైన నాగబంధం చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రాన్ని వీక్షించేందుకు దండపల్లి మండలం కన్నపల్లి గ్రామానికి చెందిన గ్రామస్తులు, మహిళలు, పిల్లలతో కలిసి పెద్ద సంఖ్యలో థియేటర్ కు తరలివచ్చారు. సినిమాను వీక్షించిన ప్రేక్షకులు చిత్ర బృందాన్ని అభినందిస్తూ ప్రశంసలు కురిపించారు. పురాణాల నేపథ్యం, సనాతన ధర్మం, బ్రహ్మ కమలం, నాగబంధం అంశాల చుట్టూ అల్లుకున్న కథ ప్రేక్షకులను ఆకట్టుకుందని తెలిపారు. అద్భుతమైన గ్రాఫిక్స్, కళ్ళు చెదిరే సెట్టింగ్స్ తో చిత్రం విజువల్ గా ఎంతో ఆకర్షణీయంగా ఉందని, చాలా కాలం తర్వాత ఒక మంచి ఆధ్యాత్మిక ఫాంటసీ అడ్వెంచర్ చిత్రాన్ని చూసిన అనుభూతి కలిగిందని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. సినిమా ప్రదర్శనకు ముందు మహానంద థియేటర్ వద్ద కన్నపల్లి గ్రామ సర్పంచ్ చుంచు నాగేష్, లక్షడ్పేట మాజీ కో ఆప్షన్ సభ్యులు నూనె ప్రవీణ్, చంద్రయ్యతో కలిసి కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి చిత్ర విడుదలను ఘనంగా జరుపుకున్నారు. కన్నపల్లి గ్రామ సర్పంచ్ చుంచు నాగేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సెన్సార్ బోర్డు సభ్యులు అక్కల సుధాకర్ సహకారంతో గ్రామస్తులు సామూహికంగా నాగబంధం చిత్రాన్ని వీక్షించారు. చిత్రంలోని భావోద్వేగ భరిత సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని, కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరూ చూడదగిన మంచి చిత్రంగా నాగబంధం నిలిచిందని గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
గట్టిగా సపోర్ట్ కొట్టండి. నీకెందుకు మన అట్లా